హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో భాగంగా వాట్సాప్ బిజినెస్ అనే అప్లికేషన్ని మన బిజినెస్కి, మన బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా, ప్రపంచంలో ఉన్నట్టు ఏ బిజినెస్కైనా ఏ విధంగా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అన్న దాని గురించి ఈ సాటర్డే అంటే 18th మార్చ్ 2023 మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు ఒక సెషన్ యాక్చువల్గా కండక్ట్ చేస్తున్నాను. ఆ సెషన్ వచ్చేసి మీకు 90 మినిట్స్ ఉంటుంది. ఆ 90 మినిట్స్లో మీ ఆఫ్లైన్లో ఉన్నటువంటి బిజినెస్ని ఏ విధంగా మీరు ఆన్లైన్లోకి తీసుకెళ్ళాలి, మీ క్యాటలాగ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఆల్రెడీ మీరు పంపించే ఉంటుంది మెసేజెస్ మన స్టాఫ్. వాట్సాప్ బిజినెస్ అంటే ఏంటి, ఎందుకు అసలు వాడాలి, ఏ విధంగా మనం అడ్వాంటేజ్ పొందొచ్చు, వాట్సాప్ బిజినెస్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది, మన బిజినెస్ ప్రొఫైల్ అట్రాక్టివ్గా ఏ విధంగా చేసుకోవాలి, ఐటమ్ యొక్క డిజైన్ ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఒక ఐటమ్ మన దగ్గర ఏదైనా ఉంటే కానీ దానికి ప్రాపర్గా డిజైన్ ఉంటేనే కస్టమర్ని అట్రాక్ట్ చేయగలం. మీరు ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఫోటో తీసేసి దాన్ని అప్లోడ్ చేస్తే కనుక కస్టమర్ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. కస్టమర్స్కి క్యాటలాగ్ ఎలా పంపాలి, ఎలా క్రియేట్ చేయాలి, క్యాటలాగ్ మన కస్టమర్స్కి నేను చూపిస్తాను ఇక్కడ సింపుల్గా. కస్టమర్ క్యాటలాగ్ ఎలా పంపాలి, కస్టమర్ ఆర్డర్స్ ఎలా పొందాలి, కస్టమర్స్ ఏంటంటే కనుక మళ్ళీ మీకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఐటమ్స్ అన్ని కూడా. సెలెక్ట్ చేసుకునేసి సెండ్ కొడితే కనుక మనకు వచ్చేస్తుంది, బిజినెస్ ఓనర్కి వస్తుంది, మనం చెక్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ సెలెక్ట్ చేశాడు, ఎన్ని క్వాంటిటీ సెలెక్ట్ చేశాడు, ఎంత టోటల్ అమౌంట్ అయింది అనేసి. వాట్సాప్ స్టేటస్ను ఎలా పెట్టుకోవాలి, అదేవిధంగా కస్టమర్తో ఎక్కువ ఐటమ్స్ కొనేలా ఏ విధంగా చేయాలి, ఆటో రిప్లేస్ దానివల్ల ఉపయోగాలు, లేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కస్టమరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 14th, ఇవాళ ఒక ఐటమ్ కోసం మెసేజ్ చేశాడు. మెసేజ్ చేయగానే మనకి మల్టిపుల్ కాల్స్ వస్తుంటాయి, మల్టిపుల్ మెసేజ్ వస్తున్నాయి. వాడిని 1 వీక్ తర్వాత ఇగ్నోర్ చేస్తాం. మేబీ రేపు ఫాలోఅప్ చేయొచ్చు, ఎల్లుండి ఫాలోఅప్ చేయొచ్చు, 1 వీక్ తర్వాత వదిలేయచ్చు వాడిని. ఎందుకంటే ఇంకా కొండో అన్న ఉద్దేశంతో. మళ్ళీ 1 వీక్ తర్వాత మనం ఒకసారి ఒక మెసేజ్ పంపిస్తే ఎలా ఉంటుంది, మెసేజ్ పంపించాలంటే ఇంకా ఆ కస్టమర్ ఎవడు అని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ మెసేజ్ వస్తూ ఉంటాయి. దానికోసం యాక్చువల్గా లేబుల్స్ ఇచ్చేస్తాం. నేను చూపిస్తాను మీకు యాక్చువల్గా ఫేస్బుక్ మెసేజ్ని ఫాస్ట్గా ఏ విధంగా పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్సన్ నేను క్యాటలాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు 50 థిక్ మెసేజ్ ఉన్నాయి. నా లొకేషన్ అయితేనేమి, నా సాఫ్ట్వేర్స్ గురించి లింక్స్ అయితేనేమి, నా వీడియో ఛానల్స్ అయితేనేమి, మన సాఫ్ట్వేర్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సింపుల్ క్యాటలాగ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటలాగ్ అని కొట్టాను అనుకోండి, క్యాటలాగ్ వచ్చేస్తుంది మనకి, ఇక్కడ దాని లింక్ వచ్చేస్తుంది, మీరు నేను సెండ్ చేయొచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనుకోండి, అడ్రస్ ఉంది ఇక్కడ, ఇది అడ్రస్. ఈ అడ్రస్ని ఎలా పంపించవచ్చు. ఇలా క్విక్ రిప్లేస్ని ఏ విధంగా వాడాలి. అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మన స్టేటస్ ఏదైతే మనం పెడతామో దాన్ని ఏ విధంగా పెడితే బెటర్ మనకి, అదేవిధంగా ఏ విధంగా దాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనం యాడ్గా కన్వర్ట్ చేయొచ్చు. ఒకే వాట్సాప్ని ఎక్కువ మంది ఎలా వాడాలి. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా ఇది నా సిస్టంలో ఉంది, సేమ్ వాట్సాప్ చేసి ఎవరైతే నా కింద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టంలో కూడా ఉంటుంది. ఈ మెసేజ్ అన్ని కూడా యాక్చువల్గా మా స్టాఫ్ పంపిస్తుంది మీకు ఇవన్నీ కూడా. తను యూజ్ చేస్తుంటుంది, నేను యూజ్ చేస్తుంటాను. టోటల్గా 4 డివైస్లు మనం వాడుకోవచ్చు. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, వాట్సాప్ని స్టేటస్ ఎలా పెట్టాలి, స్టేటస్ని ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలి, ప్లస్ వాట్సాప్ గ్రూప్స్కి, వాట్సాప్లో ఉన్నటువంటి బ్రాడ్కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి, వాట్సాప్ బిజినెస్లో ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ 10,000+ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఏ విధంగా నేను చేస్తున్నాను, ఏ విధంగా వాళ్ళని మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా, క్యాట్లాగ్, ఇది అక్కడ క్యాట్లాగ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లేబుల్స్ రీసేల్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు, సాఫ్ట్వేర్ కోసం ఎవరెవరు చేశారు, ఎవరు వర్క్ పెండింగ్ ఉంది నేను చేయాల్సింది, వాళ్ళకు ఎస్టిమేషన్స్ కానీ పంపించడము, ప్లాట్ఫామ్ కోసం ఎవరు చేశాడు, కొత్త ఆర్డర్లు ఎవరు పెట్టాడు, వాట్సాప్ ట్రైనింగ్ కోసం ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఇప్పుడు చూడండి వీళ్ళందరూ రిజిస్టర్ అయ్యారు. ఓకే, ప్రీవియస్గా ఉన్న వాళ్ళందరూ డిలీట్ చేసి కొత్త వాళ్ళందరినీ యాడ్ చేస్తాను ఇక్కడ, ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళందరినీ. ఇవన్నీ లేబుల్స్. యాక్చువల్గా మన క్యాట్లాగ్, మన బిజినెస్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటుంది, దాని టైమింగ్, వెబ్సైట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. క్యాట్లాగ్లో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఐటమ్స్,
ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్క ఐటెంని పంపించాలంటే కష్టం. అన్నీ ఒక చోట ఉన్నాయంటే జస్ట్ మనం లింక్ సెండ్ చేస్తే ఇంకా ఒక ఐటెం చూసిన తర్వాత స్క్రాల్ చేస్తే మల్టిపుల్ ఐటమ్స్ కనిపిస్తాయి. ఏవైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాడో అవన్నీ కూడా పర్చేజ్ చేయొచ్చు. ఆ విధంగా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఇవన్నిటి గురించి కూడా ఇన్ డెప్త్ మనం యాక్చువల్గా ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా క్లియర్గా మీకు ఏ విధంగా క్రియేట్ చేయాలి ఇన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ వేలో మీకు 90 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది కూడా మీకు జస్ట్ 99 రూపీస్లో ఆ డిజైనింగ్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మీరు పెట్టే 99 రూపీస్కి 1000% వర్త్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీ క్యాటలాగ్ చూడొచ్చు, ఇంకా ఐటమ్స్ ఏమైనా పర్చేజ్ చేయాలన్నా మీకు ఎటువంటి ట్రైనింగ్స్ కావాలన్నా ప్రింటర్స్, సబ్లిమేషన్ ఐటమ్స్, బ్లాంక్స్, మిషనరీస్ ఏం కావాలన్నా కూడా మన క్యాటలాగ్లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేసేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్లో ఉన్నా కూడా ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు ఈజీగా అన్నది వాళ్ళకి ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ డిఎన్ రెడ్డి.